ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మరియు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కేంద్ర బృందం పర్యటన ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కుప్పడం పట్టు వస్త్రాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కృషి ఫలితంగా చీరాల చేనేత సాంప్రదాయాల కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామ పంచాయతీ రామ్నగర్లోని చౌడేశ్వరి అమ్మవారి గుడి సమీపంలో చేనేత కార్మికులు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్యను ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమానికి ముందుగా గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో పూల జల్లులతో మహిళల నీరాజనాలతో ఎమ్మెల్యే కొండయ్యకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్దూరి మాలకొండయ్య మాట్లాడుతూ సాంప్రదాయ మగ్గాలపై నేతన్నలు వేసిన చీరల కుప్పడం చీరలకు మార్కెట్లో ఇప్పటికే కొంత డిమాండ్ ఉందని, కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందిందన్నారు. దీంతో చేనేతల కష్టం ఇక ఫలించనుంది. జాతీయ మార్కెట్లోనూ కుప్పడం చీరలు ప్రత్యేకతను సంతరించుకోవటం జరిగిందన్నారు. నేతన్నకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చీరాల పట్టు వస్త్రాల వ్యాపారుల్లో ఆనందం నెలకొంది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, శ్రీకాళహస్తి బోర్డు మెంబర్ కొమ్మనబైన రజని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి సీనియర్ నాయకులు భద్రయ్య గారు, దేశాయిపేట గ్రామ పార్టీ అధ్యక్షులు మాచల్ల సాంబశివరావు, వేటపాలెం మండల అధ్యక్షులు సీతారామాంజనేయులు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు వెంగళ భరత్, పోతురాజు, బాలచంద్ర, లింగమూర్తి, బుర్రా కవిత, శివనాగ మల్లేశ్వరి, కూటమి నాయకులు, చేనేత కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య వర్ణం తమసస్తు దేవ అగ్రే బ్రాహ్మణోధిపతి బ్రహ్మాసి హోమే అస్త్రసరాసి ఓం నిరణ్య పాత్రం మధు పూర్ణందరాదే వరవ్యోసానేదే ఏకదా బ్రాహ్మణము భారదే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతే ఓం సానావమతో సానాపునక్తు సావీర్య మావిత్ బయటగా డబ్బై కొంచెం షాపు అయిపోయినట్టుగా రండి మోహన్ శెట్టి సభకి వేదిక రంగచ్చిన పెద్దలందరికీ